హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మకి స్వాగతం. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. అది రెగ్యులర్గా కాకుండా కొంచెం హోటల్ స్టైల్లో కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు మీకు ఆ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఈ ఎగ్ కర్రీ కోసం ముందు నేను ఎగ్స్ అన్నవి బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక 6 ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ ఉడికిస్తున్నాం కదా, కొంచెం మనం అలాగా ఎగ్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేస్తున్నాను. అట్లనే కొద్దిగా వెనిగర్ వేస్తున్నానండి ఎగ్స్ ఉడికించేటప్పుడు. అలాగే ఎగ్స్ ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది కదా టైము. ఈలోగా మనం గ్రేవీకి కావాల్సినవి రెడీ చేసుకుందాము. ఈ ఎగ్ కర్రీ గ్రేవీ కోసం అయితే మనం ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4-5 టమాటాలు కూడా తీసుకొని ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను అవి కోసుకుంటున్నాను. మరీ చిన్న చిన్న ముక్కల కింద ఏం అవసరం లేదు, ఉల్లిపాయలు కొంచెం మామూలుగా సైజ్ పోతుంది. గ్రేవీ కోసం మనం బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం వెల్లుల్లి అండి, డైరెక్ట్ వెల్లుల్లి లాగా ముక్కల కింద చేసుకొని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. అట్లాగే కొద్దిగా అల్లం కూడా, అల్లం ముక్కల కింద కోసుకొని అవి కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అయితే ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కొంచెం వేయించిన తర్వాత మళ్ళీ ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం కారం కూడా వేస్తాం కాబట్టి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మనకి ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అట్లాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అన్నది తొందరగా వేగుతాయి. చూసారు కదా, ఈ ఉల్లిపాయలు అన్నవి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని ఈ టమాటాలు కూడా ఇందులో మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలి. మన ఎగ్స్ అన్నవి ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకున్నాక చల్లారిన తర్వాత మన ఎగ్స్ యొక్క షెల్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన టమాటా అనేది ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కారం కూడా వేసుకోవాలి. కారం ఒక 2-3 స్పూన్లు పడుతుంది. టేస్ట్కి సరిపడ్డట్టు ఎంత చూసుకొని వేసుకోండి. ఈ కారం వేసిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. నేను 2 కలిపి తెచ్చినాను, ఇందులో 2 కలిపి ఇందులో వేసేస్తున్నా. జీలకర్ర, ధనియాల పౌడరు ఇవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం వీటిని ఉడికించుకోవాలి. మన టమాటా అనేది మంచిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో కొట్టుకోవాలి. స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకుంటాం దీన్ని. ఈ ఎగ్స్ అన్ని ఉడికిన తర్వాత మనం ఇలా తీసేసుకున్నాక వీటికి మనం చిన్నగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. దీనివల్ల ఏమంటారు, మన కర్రీ అనేది లోపలికి మంచిగా ఇంకి ఎగ్ అనేది మంచి టేస్ట్ అనిపిస్తుంది. అందుకని అన్ని ఎగ్స్కి కూడా ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఈ ఎగ్స్ అనేవి ఒకసారి మనం ఆయిల్లో వేయించుకొని కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఎగ్స్ని ఆయిల్లో వేయించుకోవడానికి నేను కొద్దిగా ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ అన్నది మంచిగా వేడెక్కాలి. వేడెక్కితేనే మనకి ఎగ్స్ అనేవి మంచిగా వేగుతాయి, లేదంటే మనకి బాండికి అన్నది అతుక్కుపోతాయి. అందుకని
అలాగే వీటి మీద కొద్దిగా కారం వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేయాలి. మరి ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలోకి వేసుకుంటాం కదా, అందుకని కొద్దిగా ఈ రెండు వేసుకొని లైట్గా వేయించుకొని పక్కన పెట్టేయాలి. వీటిని మనం చూసారు కదా, ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక వీటిని మనం తీసి పక్కన పెడతాము. ఇలా ఎగ్స్ వేపి పక్కన పెట్టేసుకున్నాక మనం ఇది టమాటా అన్నది మిక్సీ కొట్టుకున్నాం కదా, అది కూడా తీసుకొచ్చి మనం ఈ బాండీలో మళ్ళీ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోండి ఇందులోకి. వాటర్ అన్నది మనం గ్రేవీ థిక్నెస్ చూసుకొని వేసుకోండి, సరిపోతుంది థిక్నెస్ అనుకుంటే ఓకే, లేదు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి వాటర్ అన్నది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మనము ఉడకనివ్వాలి. మరీ ఎక్కువైతే ఉడకనవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు అనేది ఆయిల్ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి కర్రీ. ఇలా కొంచెంగా ఉడికిన తర్వాత మనం టేస్ట్ అనేది చూసుకోండి, ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో. సరిపోతే ఓకే, లేదంటే కనుక ఇప్పుడు కొంచెం మళ్ళీ వేసుకోండి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఎగ్స్ అనేవి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో ఎగ్స్ వేస్తేనే ఈ గ్రేవీ అన్నది ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ అన్నవి మంచి టేస్ట్ ఉంటుంది మనకి తినేటప్పుడు. ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడే అందులో కొద్దిగా మనకు కొత్తిమీర అనేది కూడా వేసుకోండి. కొత్తిమీర అనేది వేసి కొంచెం సేపు ఉడకనియండి, ఎందుకంటే అప్పుడు ఆ ఫ్లేమ్ అనేది దీనికి మంచిగా పడుతుంది. కొద్దిగా వేసుకొని లాస్ట్లో మళ్ళీ ఉంచుకుందాము, లాస్ట్లో మళ్ళీ వేసుకోవడానికి. ఇది ముందు కొద్దిగా వేసి ఇది మళ్ళీ ఉడకనిద్దాము. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇంతేనండి, ఒక 2 నిమిషాల్లో మనకి ఈ కర్రీ అన్నది ఇందులో ఉడికిపోయింది కదా, దీంతో మనకి గ్రేవీ కంప్లీట్ అయిపోయింది మన కర్రీ అన్నది. మనకి ఇందులో టమాటాలు అన్నవి మిక్సీ వేసి కొట్టుకున్నాను, చిన్నపిల్లలు తినేటప్పుడు టమాటాలు తీసి పక్కన పెట్టకుండా మంచిగా తినడానికి వీలుగా ఉంటుంది. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే ఇంకా.